అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో చేసే ప్రతి సోమవారం ఎంతో శక్తివంతమైనదే కానీ మొదటి కార్తీక సోమవారం మరీ విశేషమైనది. ఈ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీ సోమవారం. అదే ఈ కార్తీక మాసంలోని మొదటి కార్తీక సోమవారం. శివ పూజ చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు నారికేల దీపం వెలిగించడం, తులసి కోట పూజ, ఉపవాసం, పుణ్యస్నానం, దీపదానం ఇవన్నీ చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికే వస్తుంది. శివ పూజలో పాటించాల్సిన నియమాలు, నారికేల దీపం ఎలా వెలిగించాలి, తులసి కోట దీపారాధన ప్రాముఖ్యత, కోటి పుణ్యఫలం ఇచ్చే శివమంత్రాలు, ఉపవాసం ఉండేవారు, ఉపవాసం ఉండలేని వారు చేయాల్సిన పూజా విధానం, వీటన్నింటిని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు పూజిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి అని నమ్మకం ఉంది. ఇంత పవిత్రమైన రోజు ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట తెల్లవారుజామునే లేవండి. చల్లని నీటితో తలస్నానం చేయండి. సాధ్యమైతే నది స్నానం చేయండి, లేకపోతే నీటిలో పసుపు కలిపి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం చేయండి. తరువాత పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇంటి గడపకు పసుపు రాసి ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇలా ఇల్లంతా పవిత్రతతో నిండిపోతుంది. ఇప్పుడు దీపారాధన చేయాలి. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగించడం చాలా పుణ్యకరం. ముందుగా ఒక మంచి కొబ్బరికాయ తీసుకోండి. శివయ్యకు నమస్కారం చేసి మనసులో కోరికలు చెప్పి కొబ్బరికాయను సమానంగా పగలగొట్టండి. ఒక చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని నేలపైన పెట్టకండి. ఒక ప్లేట్లో బియ్యం వేసి దానిపై ఈ దీపాన్ని ఉంచండి. దీనినే నారికేల దీపం అంటారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. తర్వాత శివునికి నైవేద్యంగా బెల్లం, నువ్వుల లడ్డులు, అరటిపండ్లు సమర్పించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఇలా చేసిన వారికి శివయ్య అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. ఇక తులసి కోట వద్ద కూడా దీపారాధన చేయండి. తులసి చుట్టూ 5 దీపాలు వెలిగించి 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంటికే వస్తుంది. ఉపవాసం ఉండేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా ఉండండి. నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయండి. ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి తినకూడదు. సాయంత్రం 6 గంటల తర్వాత మళ్ళీ తలస్నానం చేసి ఇంట్లో దీపాలు వెలిగించండి. ఇంటి ముందు 2 దీపాలు, అలాగే సమీపంలోని శివాలయంలో దీపారాధన చేయండి. ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే అది సంవత్సరం మొత్తం పుణ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు ఫలితం లభిస్తుంది. శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్యగా శివయ్యను దర్శిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. శివలింగానికి అభిషేకం చేయడం కూడా తప్పనిసరి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు రసం, తేనెతో అభిషేకం చేస్తే శివయ్య ఎంతో మురిసిపోతాడు. ఇక చివరగా పేదలకు నువ్వులతో చేసిన ఆహారం దానం చేయండి. దీన్నే తిలదానం అంటారు. దారిద్ర్య బాధలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇలా ఈ అక్టోబర్ 27న జరిగే మొదటి కార్తీక సోమవారం నాడు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓం నమ శివాయ అని రాయండి.